హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అండి. అండ్ చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఈ వ్లాగ్లో. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. రీసెంట్ టైమ్స్లో మేము విజయవాడకి అయితే వచ్చామన్నమాట. హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వచ్చాము. అసలు వీకెండ్ టైమ్స్లో ఎక్కడికైనా వెళ్దాము అని సర్చింగ్ చేయగా మాకైతే డ్వాక్రా బజార్ అయితే ఎక్కువగా పాపులర్గా ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి అడ్రస్ చెప్పాలి అంటే బందర్ రోడ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది కదండి. ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కనే ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్ అయితే ఉంది. అందులో అయితే ఈ స్టాల్స్ అయితే పెట్టారండి. ఇది వచ్చేసరికి జాన్ నుంచి ఉందన్నమాట. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఇంకా ఇక్కడికైతే వచ్చామండి. అసలు ఎలా ఉంది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడైతే స్టాల్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా మేమైతే మా వదిన వాళ్ళు అండ్ మేమైతే మా తమ్ముడితో కలిసి వచ్చేసాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్టాల్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇందులో వెళ్ళడానికి మనకి ₹1 కూడా కాస్ట్ లేదు, టికెట్ కూడా లేదనమాట. అండ్ ఇంకా ఇక్కడ స్టార్టింగ్ అయితే స్టాల్స్ అయితే ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి. ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్ నుంచి డ్రెస్సెస్ వరకు అన్ని రకాలుగా అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగుంది. అండ్ కీ చైన్స్ కానీ మనకి మీషోలో ఎక్కువగా మనకి ట్రెండింగ్గా వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా నేను చూసింది అయితే మీషోలో కానీ అమెజాన్లో కానీ ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నవి అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొన్నిసార్లు స్టాల్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని దగ్గరలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ప్రైసెస్ అయితే. నేను ఒకసారి సర్చింగ్ కూడా చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ పెయింటింగ్స్ అండి ఇవన్నీ. అండ్ ఇంకా ఈ షీట్స్ తీసుకొని ఫ్రేమ్స్ అయినా కట్టించుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా మనం ఏదైనా ఒక ఫోటో తీసుకుంటే ఫ్రేమ్స్ చేసి ఇస్తారనమాట. మేము కూడా తీసుకుందాం అనుకున్నాము. ఆల్రెడీ అయితే మా దగ్గర వెంకటేశ్వర స్వామిది అయితే ఉంది, అందుకనే ఇంకా మేమైతే తీసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ₹1000కి 3 శారీస్ అన్నట్టుగా ఇస్తున్నారండి. నచ్చినట్టయితే తీసుకోవచ్చు. అండ్ చాలా బాగా ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి డెకరేటింగ్ ఐటమ్స్ అండి, హోమ్ డెకరేట్ ఐటమ్స్. అండ్ ఇంకా మీషోలో చూస్తూ ఉంటాం కదండి, ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట. అండ్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా చూస్తున్నవి ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ దుప్పట్లు ఇవన్నీ అయితే ఎక్కువగా వీళ్ళు కొంటూ ఉన్నారనమాట. అండ్ చాలా రష్గా ఉందండి, చూస్తున్నారు కదా. ఇది చాలా బాగా ట్రెండ్ అయింది డ్వాక్రా బజారు. ఎవరైనా వీకెండ్ టైమ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు కదా, అలా టైంపాస్ కూడా అవ్వాలనుకుంటారు, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండాలనుకుంటారు, అండ్ అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మటుకి డ్వాక్రా బజార్ని అయితే అస్సలు మిస్ చేయకండి. ఈ టైమింగ్స్ అయ్యేలోపు ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గరలో నుండి అండ్ బొట్టల వరకు ఉన్నాయండి. డిఫరెంట్ డెకరేటింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మంచిగా షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ వీకెండ్ టైమ్స్లో బాగా వచ్చి అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టైంపాస్ కూడా బాగా అవుతుందండి. ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడైతే టైం అయిపోయిందండి. అండ్ 6:30కే క్లోజ్ చేసేసారనమాట. మేము ఈ డ్వాక్రా బజార్ ఉందని వచ్చాం, కానీ అట్నుంచి అటు ఇలాగా స్టాచ్యూ లోపలికి కూడా వెళ్దాము అనుకున్నాము, కానీ అదైతే కుదరలేదండి. ఇంకా ఈ డ్వాక్రా ఎగ్జిబిషన్లోనే టైం అంతా స్పెండ్ చేసామన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎర్లీగా వస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అంటే ఒక 4:35కి అలా స్టార్ట్ అయిపోతే మనం 5:30కి ఇక్కడ విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా 8:30-9 కల్లా ఇంకా మనం మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అండి. అప్పుడు మనము ఈ స్టాచ్యూ కూడా చూడొచ్చు, అదేవిధంగా ఈ డ్వాక్రా బజార్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా ₹20 అండి. అండ్ చూసారు కదండి, ఇక్కడైతే మేము చింతపండు చాక్లెట్స్ అయితే తీసుకున్నాను, డిఫరెంట్గా కనిపించింది. అండ్ మనము కూరల్లో బిర్యానీస్లో వేసుకుంటాం కదా ఇంగ్రీడియంట్స్, అవి అయితే కూడా ₹20 అండి. చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఖుషీ షాను వాళ్ళు కూడా ఇలాగా చాక్లెట్స్ అయితే తీసుకున్నారు. ఆ చాక్లెట్స్ తీసుకున్నారు, ఇంకా అవైతే తింటూ ఉన్నారనమాట. ఎన్ని చాక్లెట్స్ ఉన్నా సరే మనకి డిఫరెంట్గా కనిపించే చాక్లెట్స్ అయితే టేస్ట్ చూడాలనిపిస్తుంది కదా, సో నేను కూడా అంతేనండి. నాకైతే డిఫరెంట్గా జెల్లీస్ లాగా అనిపించాయి అనమాట. సో అవైతే నేను ₹20 పెట్టి తీసుకున్నాను. అందులో ఒక 7 వరకు వచ్చాయన్నమాట చాక్లెట్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్రాక్స్ చూసారు కదండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ వచ్చేసరికి 750, 850 అట్లా ఉన్నాయండి. ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, టూ మచ్ కాస్ట్.
ఇంకా ఇవి వచ్చేసరికి బుట్టలండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుట్టలు అయితే ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. నాకైతే ఒక 10 నుంచి 20 వరకు సెట్లు తీసుకోవాలనిపించింది అనమాట. రోజుకి ఒక్కటి పెట్టుకుందాం అన్నట్టుగా. నాకు చాలా ఇష్టము ఇలాంటి పిచ్చి పిచ్చి అయితే ఎక్కువ కొంటూ ఉంటాను. అండ్ చాలా బాగా ఉందన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి పిచ్చి పిచ్చియే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పెట్టుకుంటే. 1 రూపీ పెట్టుకున్నా సరే ఎక్కువ డబ్బులు పెట్టుకున్నవే కదండి. సో అందుకనే నాకు తక్కువ కాస్ట్ పెట్టుకున్నా సరే మంచిగా పెట్టుకోవాలనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అంతా. కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు నేను, నాకు ఆల్రెడీ ఉన్నాయని ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా పాపతో ఇంకా ఈయన కలెక్షన్ అయితే చూస్తున్నారు. ఇక్కడ షానుక్ అయితే ఇంకా హెడ్కి క్వీన్ లాగా కిరీటం అయితే చూస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ ఇవి ఒక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నార్మల్ మనము గాజులా కాకుండా ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇవి తీసుకుందాం అనుకున్న పాపకి, కానీ ఇంకా ఎందుకంటే తీసుకోలేదు, పెద్దదైపోయిందండి. సో అందుకనే సైజు ఒక 2-3 రకాలైనా తీసుకుందాం అనుకున్నా కానీ పెద్ద సైజ్ అయిపోయిందనమాట. ఒక 2 ఇయర్స్ తర్వాత అయితే కొంచెం బాగుంటుంది. సో అందుకనే ఇంకా తీసుకోలేదు. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. బ్లాకిష్ కలర్ అయితే కొంచెం దిష్టి తగలకుండా ఉంటుంది కదా పాపకి. సో అందుకనే తీసుకుందాం అనుకున్నా కానీ లూజ్ అయిపోయినాయి అనమాట. ఇది ఉంచుకోదు కదా ఎలాగో అని చెప్పి ఇంకా తీసుకోలేదు. చూసాం కానీ తీసుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా ఇక్కడ మాకు మంచి మంచి కలెక్షన్ అయితే కనిపించిందండి. క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కానీ చాలా కనిపించాయండి. ఇక్కడ మేమైతే కొన్ని తీసుకున్నాము. ఈ క్లిప్స్ కానీ చాలా తీసుకున్నామండి కొన్ని. అండ్ 200 వరకు మేమైతే ఇక్కడ తీసుకున్నాం అనమాట. క్లిప్స్ కానీ ఇంకా స్టిక్కర్స్ కానీ ఇలా తీసుకున్నాము, నేను మా వదిన కూడా కలిసి. నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత కొంచెం లోపలికైతే వెళ్ళామండి. ఇక్కడ షాపింగ్ అయితే మనము వెళ్ళే కొద్దీ ఉంటూనే ఉంటుందన్నమాట. చాలా స్టాల్స్ అయితే పెట్టారు, ఒక్క స్టాల్ కూడా లేకుండా లేదనమాట. అండ్ కొద్దిగా వెళ్తూ కొద్ది దగ్గరలో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ కూడా పెట్టారు. చాలా తక్కువ అనమాట. అంటే ఒక 10% వరకు అయితే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. మనకి టైంపాస్ అయిపోతుందిలేండి. అండ్ మిగతా 90% వరకు మనకి ఇవి కలెక్షన్, ఇవన్నీ బట్టలు అండ్ ఫ్యాబ్రిక్ ఐటమ్స్, బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడక్కడ మటుకే ఉంటాయండి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇలా గ్రౌండ్ అయితే ఉంటుంది. అండ్ దాని పక్కనే ఇలాగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఈ గ్రౌండ్లో మా పాప అయితే ఇంకా కిందకి దిగి ఆడుకుంటుందంట. సో అందుకనే ఇంకా కొంచెం దానికి రిలాక్సేషన్ ఇద్దామని అప్పటి వరకు ఎత్తుకున్నాం కదా, ఇంకా కింద అయితే దింపేశాను. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే పెట్టారండి. ఈ గేమ్స్లో అయితే మేము ఒక గేమ్ అయితే ఆడామన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఎన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయో. ఇక్కడైతే ఒక మనకి లవ్ సింబల్స్ అయితే, పిల్లోస్ అయితే ఉన్నాయి కదా, ఈ గేమ్స్ ఆడుతూ ఉండాలి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఒక చిన్న గ్లాస్ అయితే పెట్టారండి. ఈ బకెట్లో ఒక 1 రూపీ కాయిన్ అయితే ఇస్తారు మనకి. ఆ 1 రూపీ కాయిన్ ఆ చిన్న గ్లాస్లో అయితే పడాలన్నమాట. ఇది గేము. అప్పుడు మనకి టైమింగ్ పెడతారనమాట. ఆ టైమింగ్లో ఏదైతే మనకి వస్తుందో ఆ పిల్లో అయితే మనకి ఇస్తారనమాట. సంథింగ్ అట్లా ఉంది అక్కడ గేమ్ అయితే. చాలా బాగుంది. అదైతే మేము ఆడలేదు. ఎక్కువగా జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడే మేము వెళ్ళామన్నమాట. కొత్తగా అయితే ట్రై చేయలేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి బాల్ గేమ్ అండి. ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు 0 to 6 వరకు. ఆ నెంబర్స్ అక్కడ ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ అయితే ఇస్తారు. స్టార్టింగ్ అయితే 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ కాబట్టి ఇంక నేనైతే ఆడతానని చెప్పాను మా హస్బెండ్కి. సో ఇంకా ఆడనమాట అని చెప్పేసి ఇంక ఇచ్చారు. ఇంక నేనైతే మనీ అయితే ఇవ్వలేదు. స్టార్టింగ్ వేసిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా వేసేసానమాట బాల్స్. అన్నిసార్లు 6 పడాలని ట్రై చేశానండి, కానీ 6 అయితే పడలేదు. మిగతావన్నీ పడినాయి అనమాట. ఇంకా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను ఇంకా వేసేస్తున్నాను. కొంచెం అయితే టెన్షన్గానే ఉంది, ఏమొస్తుంది ఏంటి అని. 50 రూపీస్ అయితే ఇంకా పెట్టేసి ఇంకా మేమైతే ఆడామన్నమాట. ఇందులో కూడా నేను ఏదో కప్పు గెలిచేటట్టుగా అయితే నేను గేమ్ అయితే ఆడానండి. కానీ ఫైనల్గా ఏమొచ్చింది అనేది మీరే చూసేయండి. ఇంకా ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగు ఏ గిఫ్ట్కి అని చెప్పేసి ఏం అనుకోలేదు. జస్ట్ టైంపాస్లా మామూలుగా వేస్తాను.
ఇంక తర్వాత వేసిన తర్వాత ఒక 4 బాల్స్ వేసిన తర్వాత లాస్ట్ బాల్ ఉండేసరికి ఇప్పుడు ఏ బాల్ వేయాలి అని చెప్పేసి పక్కన వాళ్ళని అడుగుతున్నాను అనమాట. సో అట్లా ఉంటుంది. ఏదైనా గేమ్ ఆడినప్పుడు ముందుగా చూసుకోవాలి. నేనైతే గేమ్ ఆడే మధ్యలోని ఏది వేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎంత వేయాలని అడుగుతున్నాను అనమాట. ఇంకా అది ఫన్నీగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 50 రూపీస్ టికెట్ తీసుకుంటే 10 రూపీస్ గిఫ్ట్ అయితే నేను విన్ చేశానండి. అండ్ ఇదొక గేమ్ అనమాట. ఇది రౌండ్స్ అయితే ఇలాగా మనకి ఈ రౌండ్ రింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ రింగ్స్ ఇస్తారు. మనం ఏంటంటే ఇది ఏ అమౌంట్ మీద పడుతుంది ఆ అమౌంట్ అయినా ఇస్తారు, లేదు అంటే గిఫ్ట్ మీదైనా ఇస్తారనమాట. ఇది కూడా 50 రూపీస్ ఐ థింక్. ఈ గేమ్ అయితే ఆడలేదండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వచ్చి చూసుకున్నాను అనమాట. ఏది వేస్తే బాగుండేది అని అనుకొని ఇక్కడ చూసుకుంటున్నాను. అయ్యో ఇది వేయలేదు అది వేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అయితే కంప్లీట్ అయిపోయింది మా గేమింగ్ అయితే. ఇంకా కొంచెం ఫన్నీగా అయితే జరిగింది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా పాపకి ఖుషికి ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఆ బొమ్మలు కావాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు, చూస్తున్నారనమాట ఏం బొమ్మలు తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఇంకా దొరకని ఐటమ్స్ అయితే లేవండి. కొన్ని దగ్గరలో ఏంటి అంటే 100 రూపీస్కే మంచి ఐటమ్స్ అయితే ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నా, ఏదైనా ఎవరికైనా బర్త్డే పార్టీస్ వెళ్ళాలనుకుంటున్నా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనే బదులు ఇక్కడ చిన్న తక్కువ రేట్లకు ఉన్నాయి కూడా, చాలా బాగా ఎక్కువ రేట్లు కూడా కొంచెం రీజనబుల్కి అమ్ముతున్నారండి కొన్ని దగ్గరలో అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలాగైతే రోల్ ఆన్ కెమెరా పెట్టారండి. అండ్ ఇక్కడ చేస్తున్న బిజినెస్ అయితే చాలా బాగుందండి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనమాట. ఇక్కడ మనం ఈ స్టాల్స్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అన్నీ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయండి. అండ్ ఇది రోల్ ఆన్ కెమెరా అయితే చాలా బాగుంది. అండ్ ఎవరి టాలెంట్ వాళ్ళది కదా, సో ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ పాప డ్యాన్స్ వేస్తుంటే చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి నేను. అండ్ ఇంకా స్టేజ్ ఫియర్ కూడా చిన్నపిల్లలకి ఉండకూడదు కదా, ఇంతమంది చూస్తున్నారని స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు. వాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే ఏదైనా సరే స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు. అందుకే ఇది అయితే షూట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి ఇది కూడా. అండ్ ఈ పాట అయితే చాలా బాగుంది. అండ్ చూడటానికి కూడా లైఫ్లో గుర్తుంటుంది అన్నట్టుగా ఇదైతే కొంచెం నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇది 50 రూపీస్ అనమాట స్టార్టింగ్ టికెట్ అయితే. మనకి 1 మినిట్ అయితే ఇస్తారు, 50 రూపీస్ అనమాట. నచ్చిన సాంగ్ పెడతారండి, మనకి ఏది ఇష్టమైతే ఆ సాంగ్ పెడతారు. 1 మినిట్ అయితే మనకి వీడియో తీసిస్తారండి, మనమైతే ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం ముందుకైతే వస్తున్నాం అనమాట. ఇంకా ఫన్నీగా ఇంకా అన్నీ గడిచిపోయింది, టైం అంతా అయిపోతుంది అనమాట. ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాము. ఇంకా షాను ఖుషి వాళ్ళైతే ఏం ఎక్కలేదండి. సో అందుకని ఇక్కడ వీళ్ళు కొన్ని స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి అయితే పెట్టారు. ఇవి చూడటానికి అయితే వీళ్ళు వచ్చారనమాట. ఇక్కడ వీళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మట్టుకి ఇవే ఉన్నాయండి. మ్యాక్సిమం చిన్నపిల్లలు ఆడుకోవడానికి మూలకు వచ్చేసేయాలి, అంటే దగ్గర స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేస్తే మనకి ఇవైతే స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి అయితే పెట్టారు. రైడింగ్ మనమే చేసుకోవాలి. అట్లా అయితే కంప్లీట్ అయిపోయిందండి, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా పాపనైతే ఇంకా చూసారు కదండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు బండి మీద నుంచి. ఇంకా చాలా క్యూట్గా అయితే ఉందన్నమాట. ఇంకా బాయ్ చెప్పేస్తుంది వెళ్ళిపోతున్నామని. ఇంకా తనకి నిద్ర కూడా వచ్చేస్తుంది. సో ఇంకా అందుకనే ఇంకా మేము బయలుదేరిపోయాము. ఎగ్జాక్ట్గా మాకు 9:30, 10 అట్లా అయిపోతుందండి. ఇంకా మేము రిటర్న్ అయిపోదామని వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి, ఇంకా ఫైనల్గా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ చాలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా వెళ్తూ ఇంకా లేట్ అయిపోయిందని ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంకా మధ్యలో ఏదైనా తినేసి వెళ్ళాలి అనుకున్నాము. స్టాల్స్లో ఏం తీసుకోలేదండి, అంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, సో అందుకని ఏం తీసుకోలేదు. ఇంకా మధ్యలో దిగి ఇంకా పంజా సెంటర్లో షవర్మా అయితే పెట్టారు. షవర్మా అయితే ఫేమస్ కదండి పంజా సెంటర్లో. అదైతే ఇంకా 3 పీసెస్ అయితే తీసుకున్నాము.
అవి తినేసిన తర్వాత కొంచెం చిల్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఫలూదా కూడా ఆర్డర్ చేసామండి. ఫలూదా అయితే చాలా టేస్టీ బాగుందండి. అండ్ 100 రూపీస్కి ఫలూదా సెంటర్ అయితే చాలా బాగా చేస్తారు ఇక. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే పంజా సెంటర్లో ఎప్పుడైనా ఫలూదా తినాలి అనుకుంటే పంజా సెంటర్లో కొంచెం ముందుకు వచ్చేసాక రైట్ సైడ్లో అయితే మనకి ఇలాగా ఫలూదా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి విజిట్ చేసి తప్పకుండా తినండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ కాస్ట్లోనే ఎక్కువగా మంచిగా తినాలి అనుకుంటే మటుకి ఇక్కడికి వచ్చేసేయండి. అండ్ ఎక్కడైనా సరే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే తినడానికి అసలు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. సో అలాంటి టైమ్స్లో ఒక 100 రూపీస్ పెట్టి మనం ఫలూదా తినాలన్నా సరే, ఎంజాయ్ చేయాలి అనుకున్నా సరే ఇక్కడికి వచ్చి తినండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే ఐస్ క్రీమ్ పెడతారు. నెక్స్ట్ కేక్ కూడా ఉంటుందండి. కేక్ అండ్ ఫలూదా మిక్స్డ్ అనమాట. డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు ఈ ఫలూదా తింటే. మేము చాక్లెట్ ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ కొన్ని ఆర్డర్ చేసామండి. నేమ్స్ అయితే గుర్తులేవు. 3 ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా ఇది ఒక్కటి తింటే సరిపోతుందండి. ఇద్దరికైతే సరిపోతుంది ఫలూదా. చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది. చిల్ అయిపోవచ్చు. అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట తినే కన్నా ఇక్కడ ఎక్కువగా హైజీనిక్గా కూడా చేస్తారు. అందుకనే ఎప్పుడు మేము తిన్నా సరే విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా పంజా సెంటర్లో ఉన్న ఈ ఫలూదాని అయితే తప్పకుండా తింటాము. ఒక్కసారైనా తింటామండి. చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ కాస్ట్ పెట్టి బయట తీసుకునే కన్నా ఇలాగా తక్కువ కాస్ట్లోనే మంచిగా ఎక్కువగా హైజీనిక్గాను అండ్ టేస్టీగాను ఫలూదా తినాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అనుకోకుండా మేము ఇంకా ఈ ఫలూదాను ఆర్డర్ చేసేసాము. ఇంకా అండ్ హ్యాపీగా ఇంకా ఫలూదా అయితే కంప్లీట్ చేసేసానండి. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. చాలా బాగుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.